అండి అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు అండి అందరికీ. ఇక రాత్రి డెకరేషన్ చేసుకునే వరకు 9 o'clock అయిందండి. మా పాప ఇంకా లేవలేదండి. లేచిన తర్వాత మీకు చూపిస్తాను భోగి మంట. ఎప్పుడు ఊరు వెళ్ళిపోవాలండి, ఈసారి ఊరు వెళ్ళలేదు, అందుకు ఇంట్లోనే చేసుకుంటున్నాము. వాళ్ళు ఇంకా పడుకొని లేవలేదండి. లేచిన తర్వాత భోగి మంట ఎలా వేయాలా అని చూపిస్తాను. ఇదిగోండి కావాల్సినవి ఇవన్నీ పెట్టుకున్నాము. పూర్వ రోజుల్లో శనగపిండితో స్నానం చేసి నలుగులు పెట్టుకొని ఆయిల్ రుట్టుకొని కుంకుడుగాయలతో స్నానం చేసిన తర్వాత పిల్లలకి భోగి పళ్ళు వేసేవాళ్ళు కదండి. ఇవ్వండి ఆవు పిడకలు ఇవన్నీ పెట్టారండి. ఇక్కడ మా పాపలు లేచిన తర్వాత ఎలాగో వంటేస్తామో చూపిస్తానండి. మా ముద్దులు భోగి వంటలు ఎంత ముద్దుగా చూసారా? ఇవ్వండి ఈరోజు భోగి రోజుకొని ఏం చేయాలి తెలుసు కదండి. మా సైడ్ ఆంధ్ర సైడ్ అయితే కుడుము పెడతాము, చట్నీ పెడతాము. ఈరోజు కంపల్సరిగా చేయాలి. ఇక చూడండి చూసారా, ఇవన్నీ ఈరోజు మంచిగా స్నానం కూడా పిల్లలు పెద్దలు అందరూ నలుగు పెట్టుకుని స్నానం చేసుకుని కుంకుడుగాయతోని మంచిగా తల స్నానం చేసుకున్నారండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో లేట్ అయింది కనుక అందరికీ సారీ అండి. ఈ వీడియో రాకపోవచ్చండి, అటో ఇటో ఉంది, దయచేసి చూడండి. 3 months నుంచి ట్రై చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ సంక్రాంతి రిలేటెడ్ భోగి కనుమ సంక్రాంతి సంబంధించిన వీడియోలు, వస్తువులు, డెకరేషన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టాను. ప్రతిసారి ఇక్కడ జరగదండి, సాయంకాలం వేళ అన్ని ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నాను. దీంట్లో చాలా ఐటమ్స్ ఒక్కొక్కటి విడమర్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లిప్లోని. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఈ సంక్రాంతి చూసారా, మార్నింగ్ ఇలా పెట్టామండి. పెద్దవాళ్ళకి పూజలు చేస్తున్నాము. ఆ రోజు కొత్త బట్టలు అన్నీ పెట్టాము. పంతులు గారు వచ్చారు, మా హస్బెండ్ కూర్చున్నారు, పూజ చేస్తున్నారు. వీళ్ళు ఆడవాళ్ళు కూర్చోకూడదు, మగవాళ్ళే కూర్చోవాలి, ఇంటింటి సభ్యులు. ఇవ్వండి పత్రలు పోసాము, కొత్త బట్టలు పెట్టాము. మినిమం ఒక 1/2 hour వరకు పూజ అంతా అయిపోతుందండి. అప్పుడు అందరం కలిసి భోజనాలు చేసి తీర్థ ప్రసాదాలు తిన్నామండి. ఇదండి ఆ రోజు మార్నింగ్ అయిన పూజ అండి. తర్వాతండి అరటిపళ్ళు పెట్టాను, అది దేశీ అరటిపళ్ళు. ఆరెంజ్ పెట్టాను, ప్రమేదనెట్ పెట్టానండి. మళ్ళీ ఖర్జూరం తీసుకున్నాను, జామకాయలు, గ్రేప్స్ పెట్టాను, తెల్లవి పెట్టాను, నల్లవి పెట్టానండి. యాపిల్ పెట్టాను, కస్టర్డ్ యాపిల్ అండి. కస్టర్డ్ యాపిల్ హస్బెండ్ అండి, ఇది రామాఫలము మా అన్నయ్య గారు పంపించారండి. ఇది ఆరెంజ్ అండి. ఏ భోగి అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, కనుమండి. ఈరోజు ఇడ్లీ మటన్ అయిపోయింది మార్నింగ్ టిఫిన్తోని. ఇక బయటికి స్టవ్ పట్టుకొని వచ్చాను. అందరికీ భోజనాలు పిలుచుకున్నాను ఈరోజు, ఫ్రెండ్ సర్కిల్ అందరికీ. లాస్ట్కి వచ్చరికి వాడకొచ్చింది, ఇప్పుడే కంప్లీట్ అయింది. ఎందుకు బయట చేస్తున్నానంటే మా పని వచ్చింది, అక్క నువ్వు బయట స్టవ్ పట్టుకొని వండుకో, ఎందుకంటే నేను ఇల్లు క్లీనింగ్ చేస్తాను, నువ్వు వెళ్ళు చేసుకొని ఈ పని అని అన్నది. ఆమె చేసే వరకు ఇగో నేను వడ చేశాను. అన్ని బిర్యానీ, దమ్ బిర్యానీలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్కి వచ్చరికి వడ ఒకటి, ఇది బయట చేశాను. ఈ వంటలన్నీ చేసినవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలోని చూడండి. నేను అన్నీ హోమ్ మేడే చేస్తానండి, బయట వస్తాను నేను వాడను. హలో అండి, సంక్రాంతికి నేను పర్వణం చేసుకున్నానండి. దానికి కావాల్సినవి బెల్లము, కొత్త బియ్యము, ఏలక్కాయ, కిస్మిస్, జీడిపప్పు అండి. ఇవి ఉట్టి పాల్లోనే ఉడకబెట్టానండి. ముందు ఇవ్వండి పాటు తెచ్చుకున్నాను, పాటలో నుంచి పసుపు కుంకుమ రాసుకున్నాను. ఆ లోపల ఇవ్వండి ఉట్టి పాలతోని చేస్తే ఇక ఇవన్నీ వేసి కలిపితే ఇలా తయారైంది. నేను ఆర్టిఫిషియల్గా ఒకటి పొయ్యి తెచ్చుకున్నానండి. ఇది ఆర్టిఫిషియల్ పొయ్యి అండి, సరదాగా తెచ్చుకున్నానండి. ఇది మాత్రం ఒరిజినల్ స్టవ్ మీద ఉడకబెట్టిందండి. ఇది ఇక మన పొంగల్ రెడీ అయిపోయిందండి. పెద్దలకి చాలా ప్రీతికరమైందండి ఇది. ఇదండి నేను చేసింది అరిసెలు, రవ్వలాడు అండి. ఇది వడలు చేశాను, సంతం పూలు అంటారు, పనస్తోని అంటారు. ఇది కోవా అండి. ఇక ఇవి నువ్వుల అరిసెలు నేనే చేశాను. చలిమిడండి, ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారు. ఇది చకినాలండి. ఇది మినపసున్నుండలు నేనే చేశాను. అది ఊరికి నెయ్యితోని, ఆవు నెయ్యితో చేగుడాలు, అవి చెక్కలు. ఇది మురుకులు అంటారు, జంతువులు అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.
నేను ఇలాగా తాంబాలు ఇస్తానండి. ఎప్పుడు ఊరు వెళ్ళిపోయేదాన్ని, ఇప్పుడు మాత్రం ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇస్తున్నాను. ఇవ్వండి రిటర్న్ గిఫ్ట్. ఈసారి ఇది కొత్త వెరైటీ వచ్చిందని పెట్టుకున్నాను. దీంట్లోని జాకెట్ ముక్క, అరటిపళ్ళు, చెరుకు ముక్క, తమలపాకు, చెక్కలు, వడపప్పు, చనిమిడి, గ్రేప్స్ అండి, ఇవి యాపిల్, ఇది జాంకాయ ముక్క అండి, ఒక పువ్వు, పసుపు కుంకుమ ప్యాకెట్ అండి. 1 రూపీ కానీ 2 రూపీస్ కానీ మనకి ఎంత కావాలనుకుంటే అంత ఇచ్చుకోవచ్చండి. ఇవి అయిన తర్వాత ఇవ్వండి ఈ 2 రకాల స్వీటు, ఇది కక్కరాలు పర్వాలండి. ఇవన్నీ పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఒక ఫ్లవర్ పెట్టానండి. ఇది నేను తాంబాలు ఇస్తానండి ఎప్పుడూ ప్రతి సంవత్సరం. అలా అండి చూసారా కైట్లు ఎలాగెగరేస్తున్నారో, కనుమ రోజు కూడాను ఫుల్ అండి. చిన్న లేదు పెద్ద లేదు, అందరూ కైట్లు ఎగరేస్తూనే ఉన్నారు. చూసారా ఎంత బాగుంది, చాలా సరదాగా ఉందండి. ఈ సంవత్సరం హైదరాబాద్ ఉన్నందుకు చాలా సరదాగా అయింది మాకు సంక్రాంతి. థ్యాంక్ యూ అండి. కైట్లు ఎగరడం అయిపోయింది కదా, ఈ సంక్రాంతి రోజు అత్తగారు ఇలా చేస్తారండి. దీన్ని ఏమంటారు తెలుసా మీకు? శంకరమానం అంటారన్నమాట. ఇప్పుడు చెట్టు కింద లేదో దేవత లేదో పూజ చేస్తారని, ఈ బళ్ళు తిప్పితే పెద్దలు ఆశీర్వదిస్తారని అంటారండి అనేసి చెప్పారు అత్తగారు. నాకు అసలు విషయం ఏదో తెలియదు ఇంతవరకు. ఇవ్వండి ఇలా బండి చేయాలా, చిక్కుడుకాయలతో బండి చేసిన తర్వాత ఇలా 3 సార్లు తిప్పాలండి. తిప్పేసి మన గొబ్బమ్మ పెట్టాలండి, పసుపు కుంకుమ వేసాలి, అరటిపండు నైవేద్యం పెట్టాలి. అంతేనండి శంకరమానం. హలో అండి, ఇదిగో దమ్ బిర్యానీ చేస్తానండి. ఇదిగో మటన్ కర్రీ, దీంతో రాగి సంకటి. నేను హోమ్ మేడ్ ఫుడ్ వాడుతానండి ఇంట్లోని, బయట ఫుడ్ నాట్ అలౌడ్. ఎప్పుడో రేరు తెప్పించడానికి బయట, అంతే ఇంట్లోనే చేస్తాను ఎక్కువ మటుకు. హలో అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఇగో పుట్టింటి వారు నాకు సార్ పంపించారు. ఎందుకంటే చెప్పాను కదా నేను మా ఊరు వెళ్ళలేదు, ఇక్కడే జరుపుకున్నాను. భోగి, సంక్రాంతి, కనుమ పిండి వంటలు నేను ఏటేట్ చేశాను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఫ్రూట్స్ కూడా పెట్టాను. ఇది మా అన్నయ్యలు, అన్నయ్యలు ముద్దుల చెల్లెళ్ళకి పంపించిన సారీ. ఇవ్వండి బొమ్మ కూడా పంపించారు. చేగడాలు, జంతికలు, ముఖ్యమైనది పసుపు కుంకుమ, మనీ పంపించారు, అలాగే స్వీట్ పంపించారు. ఇవంతాను మీరు చూడండి, లైక్ చేయండి. మా అన్నయ్యలిద్దరూ పంపించిన సారి వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ప్రతిసారి పుట్టింటికి వెళ్ళాను, ఈసారి మిస్ అయిపోయింది. మీ సపోర్ట్ వలన అలాంటి బాధ ఏంటి నాకు కలగలేదు. ఇదండి సంక్రాంతి జరుపుకున్నది. మీరందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.